శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం మార్చి 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 5 వరకు కూడా అంటే ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది 12 రాసుల వారికి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. దానికంటే ముందర మా ఆది ఆస్ట్రాలజీని మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అంతేకాకుండా మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ఇవన్నీ ఉంటే మనము అంటే మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే మీ జాతకాలు చూస్తాను. నేనే మీ ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. నేను ఎవరు మాట్లాడరు. నేనే మాట్లాడితేనే మీరు మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మా ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మేము ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. వివాహ ముహూర్తాలు, పొడుగు ముహూర్తాలు, అలాగే రకరకాల మంచి మంచి ముహూర్తాలు కూడా మనం చెప్తూ ఉంటాము. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకుంటే మా ఆది ఆస్ట్రాలజీ కింద నంబర్ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు. నేను తప్పకుండా చెప్తాను, మీకు పరిష్కార మార్గాలు సూచిస్తూ ఉంటాను. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా షష్టగ్రహ కూటమి వీళ్ళకి 6వ భావంలో ఉండడం వల్ల బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పచ్చు. ముఖ్యంగా మీ రాశి వారికి 2వ భావాన్ని చూసుకుంటే గురుడి దృష్టి ఉండడం వల్ల ఆర్థికంగా మీకు నిలదొక్కుంటారు. క్రమేపీ డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే ఆర్థికంగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంటే వృద్ధి చెందుతూ ఉంటుంది మీ ధనాదాయము అని అర్థమవుతుంది. మీ కుటుంబంలోనూ మీ స్నేహితుల్లోనూ మీకు మంచి పేరు రావడానికి అవకాశం ఉంది. మీకు నేమ్ అండ్ ఫేమ్ ఎక్కువ. మీరు ఎందుకంటే మీ స్పీడ్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, తెలివిగా ఉంటారు, డైనమిక్గా ఉంటారు, ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎవరికి ఏది కావాలంటే అక్కడ మీరు అందుబాటులో ఉంటారు. మీరు ఒక మొక్కలో చెప్పాలంటే అందుకనే మీరంటే చాలామందికి ఇష్టము. అంతేకాకుండా ధనం కూడా మీ ఫ్రెండ్స్కి కానీ, మీ వాళ్ళకి కానీ, చుట్టాలకు కానీ, మీ వాళ్ళకి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు ఖర్చు పెడుతూ ఉంటారు, ఆశ లేకుండా. ఈ విధంగా ఫైనాన్షియల్గా మీ డెవలప్మెంట్స్ ఉన్నాయండి. అంతేకాకుండా మీ చదువు విషయంలో కానీ లేదా మీ తల్లిగారి యొక్క ప్రేమ విషయంలో కానీ ఏమాత్రం లోటుపాట్లు ఉండవు. ఇంకా చెప్పాలంటే మీకు కొంతమందికి మీ జాతకాల రీత్యా 3వ తారీఖు తర్వాత నుంచి మీ ఇంట్లో మీరు వాహనాలు, గృహాలంటే అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, సొంతంగా కట్టుకునే ఇళ్ళు అవ్వచ్చు, ఏదైనా సరే కొనుక్కోవడానికి, భూములు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వ్యవసాయదారులకి, రైతులకండి ఎప్పుడు కూడా వాళ్ళకి ఆనందంగా, వాళ్ళకి కూడా ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా సకల శుభాలు కలిగేట్టుగా బాగున్నాయి. మీ సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. చక్కగా అద్భుతంగా వాళ్ళ విషయంలో వాళ్ళు బాగా డెవలప్ అవుతారు. అలాగే స్పెక్యులేషన్లో కూడా మీరు బాగా రాణిస్తారు. స్టాక్ అండ్ షేర్స్ నేను పెట్టుబడి పెట్టమని చెప్పను, అంటే ఆడమని చెప్పను. బట్ ఏంటంటే స్టాక్ అండ్ షేర్స్లో కూడా అంటే స్పెక్యులేషన్లో కూడా మీకు ముందంజలో ఉంటారు. ఇప్పుడు అసలు విషయం చెప్పాలి. 6వ భావం మనం 30వ తారీఖు నుంచి చెప్పుకుంటాం కాబట్టి శనీశ్వరుడు కూడా 29వ తారీఖుని రాత్రి 7 గంటలకి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. 6 గ్రహాలు అక్కడ ఉన్నాయి. అక్కడంటే మీనరాశిలో రవి, బుధ, శుక్ర, శని, రాహు, చంద్రుడు 6 గ్రహాల ప్రభావం మీ మీద ఉన్నాయంటే అద్భుతం అండి. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి పదవులు రావడము, నేమ్ అండ్ ఫేమ్ ఉండడము, వాళ్ళ మాటకి చలామణి బ్రహ్మాండంగా ఉండడము, ఎదురు లేకుండా ఉండడము, ప్రజాదరణ, ప్రజాభిమానాలు ఎక్కువ ఉండడము, పదవులు అద్భుతంగా ఉండడము. ఇంకా చెప్పాలంటే కోర్టు కేసులకు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి త్వరగా సాల్వ్ అయిపోవడము, ఫేవరబుల్గా మీకు అనుకూలవంతంగా ఉండడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నానండి, ఈ సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి
ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు కదా, మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్తారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, మీరు ఏమీ అధైర్యపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మీకు అన్నీ కలిసి వచ్చే కాలమే ఇది. మీ జాతకాల రీత్యా జరుగుతున్న దశల ప్రకారం ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా మీకు కలిసి వచ్చే కాలమే. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవి శనులు ఆరభావంలో ఉన్నారంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన వాటిల్లో ఉద్యోగాల అవకాశాలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళు కూడా మంచి పట్టు ఉందండి వాళ్ళకి. సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా రాస్తారు కదా, వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఈ 6 గ్రహాల యొక్క కలయిక వాళ్ళకి అనుకూలంగా ఉంది. అద్భుతం. అంతేకాకుండా శత్రు భయం కానీ, రుణ భయం కానీ, రోగ భయం కానీ లేకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడమే మీకు అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాకుండా మేనమామలు బాగా కలిసి వచ్చే కాలం అండి. మీకు మీలో కొంతమందికి సేవకా జనం అంటాం చూసారా, సేవకా జనం కూడా మీకు అద్భుతంగా ఉన్నారు. నిజంగా ఆరోభావము మీకు బలము బలగము ఏంటయ్యా అంటే ఆరోభావమే, అద్భుతం. అంతేకాకుండా మీ భార్యాభర్తల విషయంలో అనురాగము, ఆప్యాయత, అదృష్టము ఒకదాని తర్వాత ఒకటి తోడవుతూనే ఉంటుంది. అష్టమ స్థానంలో గురుడుతో కలిసిన చంద్రుడు అంటే ఒక విధంగా చెప్పాలంటే మంచిది కాదు, అనారోగ్య సమస్యలు సృష్టిస్తూ ఉంటాడు, అవునా? కానీ ఆయన 6వ ఇంటి వాడిగా 8వ ఇంట్లో ఉన్నాడు. అది మర్చిపోకూడదు మనం. ఉండడం వలన ఆయన మీకు అటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడిపోతారు. రావు, వచ్చినా సరే అంటే జాతకాల ప్రకారం మీ జరుగుతున్న దశల ప్రకారం అయినా చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తే వాటి నుంచి కూడా బయటపడే తత్వము, బయటపడే శక్తి గురుడు ఇస్తాడు మీకు. భయపడాల్సిన పని లేదు. ఇంత కాకుండా గురు ప్రభావం వలన తలముకు వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంది. యాన్సెస్టర్ ప్రాపర్టీస్ రావడానికి అవకాశం ఉంది. కుజుడు భాగ్యంలో ఉన్న కుజుడు మంచివాడు కాదండి, కానీ భాగ్యంలో కుజుడు ఉన్నా, అలాగే మిథున రాశిలో కుజుడున్నా వీళ్ళు విదేశ పర్యటన చేస్తారు అని అవకాశం ఉంది. విదేశాలంటే షార్ట్ జర్నీస్, అమెరికా అంటే నాకు తెలిసిన చెప్తాను. జనరల్గా విదేశాలకి వెళ్ళడానికి మీరు చదువుకుంటారు. విద్యారీత్యా ఉన్నతమైన ప్రమాణాలు కలిగినటువంటి విద్యారీత్యా, అలాగే వ్యాపారాల రీత్యా, మీ పర్సనల్ పనుల రీత్యా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయము, డౌట్ లేదు. అంతేకాకుండా మీరు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ రంగం, భూములకు సంబంధించినటువంటి వ్యాపార రంగం బాగా సక్సెస్ అవుతారు. 30th, 1st జూన్, 2nd జూన్ మరి తర్వాత చెప్పుకుందాం. సో తర్వాత ఏంటంటే కుజుడు నీచ స్థితిలోకి కర్కాటక రాశిలోకి మారిపోతాడు కాబట్టి మీకు అంత అద్భుతంగా ఉండదు అనమాట. సరే, అప్పుడు చెప్పుకుందాం, దశమస్థానం చెప్పుకుందాము. ఏదైనా కుజుడు ప్రభావం వలన మీరు పుణ్యక్షేత్ర దర్శనాలు, కుజుడు కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్లు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఈ సాఫ్ట్వేర్ అంటాం సరే, అవి వాళ్ళన్నీ ఇక్కడ బాగా కొద్దో గొప్ప మీ జాతకాల రీత్యా డెవలప్మెంట్స్ ఉంటాయి. కొద్దో గొప్ప ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. 10th హౌస్లో కుజుడు నీచ స్థితిలో ఉన్నాడండి. అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా భద్రత తక్కువగా ఉంటుంది, కొద్దిగా వాళ్ళు కష్టపడవలసిందే. కుజుడు నీచ స్థితిలోకి వస్తున్నాడు కాబట్టి సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో అంటే భూములకు సంబంధించిన వ్యవహారాలు చూసే వాళ్ళకి, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ అటువంటి సంస్థల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా కష్టపడి పనిచేయాల్సిందే. వాళ్ళు మిగతా వాళ్ళు ఎలా ఉంటారు, కష్టపడకూడదా? మిగతా వాళ్ళు కూడా కష్టపడాల్సిందే. కష్టపడితే కానీ మనం విజయం సాధించలేము అని తెలిసిపోతుంది. 12వ భావంలో కేతువు, 12వ భావంలో ఉన్న కేతు కంటే 8 గ్రహాల యొక్క దృష్టి ఉన్నది. అంటే 12వ భావమే గొప్ప అదృష్టం. అంటే విదేశాలు వెళ్ళడము, మంచి కార్యక్రమాలు చేయడము, మంచి వాటికి మొత్తం ధనం ఖర్చు చేయడము. కొంతమందికి 100 ఏళ్ళ తర్వాత సపోజ్ కేతు 12వ భావంలో ఉంటే మోక్షాన్ని ఇస్తాడు అంటాం. ఇప్పుడు మనకు మోక్షాలు ఏం వద్దు, మనందరం సరదాగా ఉండాలి, హాయిగా ఉండాలి. సో 12వ భావంలో కేతు కాబట్టి అనారోగ్యాల నుంచి బయటపడిపోతూ ఉంటాం. కోర్టు కేసులు అటువంటివి ఉన్నాయంటే వాటి నుంచి బయటపడతాం. ఆసుపత్రుల్లో ఉన్న హాస్పిటలైజేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ కూడా మంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే సన్మానాలు జరుగుతాయి. మంచి వాటికి మాత్రం ధనం ఖర్చు చేస్తారు. గుడులకి, గోపురాలకి, నదులు, తటాకాలు తవ్వించడానికి, ఇలాగా మీ మంచి వాటికి మాత్రం అద్భుతంగా ఖర్చులు మాత్రం అధికంగా కనిపిస్తున్నాయి. మీకు 6వ భావము, 12వ భావము చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. మీకు చాలా అద్భుతంగా ఉంది. మీ తులారాశి వాళ్ళు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన పూజలన్నీ చేసుకుంటూ
అమ్మవారి యొక్క పూజలు కూడా చేసుకోవాలండి. ఓం శ్రీమాత్రే నమః అనే నామాన్ని కూడా మనం జపించడం వల్ల కూడా సర్వ సుఖాలు పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.